Hey guys, welcome back to our YouTube channel. So ivala video like random ga shoot చేస్తున్నాను. హరిని స్కూల్ కి వెళ్ళిపోయింది, మేధాంష్ పడుకున్నాడు అండ్ నేను దేవుడి దగ్గర దీపం పెట్టేసుకున్నాను. అండ్ ఇవాళ శ్రావణ మాసం 4th శుక్రవారం. సరే ఈసారి మనకి 5 శుక్రవారాలు వచ్చింది కదా, సో 4th కాదు, సో ఇది ఫైనల్ లాస్ట్ శుక్రవారం అంతే. 5 వారాలు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. సో ఇవాళ చివరి శుక్రవారం శ్రావణ మాసంలో కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్ ఇవాళ పూజ చేసుకుంటున్నారు. సో వాళ్ళ ఇంటికి వాయినానికి వెళ్ళాలి. సో 12:30 తర్వాత రమ్మన్నారు అందరూ. సో ఆ టైం వరకు నేను హరినికి ఇవాళ బాక్స్ ప్యాక్ చేయలేదన్నమాట. ఇవాళ అది నాకు వేడివేడిగా మెల్లిగా పంపించు అని చెప్పేసి అంది. సో ఇవాళ హరిని కోసం నేను టమాటా పప్పు అండ్ దాని ఫేవరెట్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడే అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. సో మేధాంష్ కూడా పడుకున్నాడు కాబట్టి ఈవినింగ్ హరిని స్కూల్ నుంచి వచ్చాక లైక్ 4 o'clockకి అలా వెళ్దాం అనుకుంటున్నాను తాంబూలంకి. చూడాలి. సో ఈ ప్రిపరేషన్స్ అన్నీ అవుతూ ఉంటాయి. అండ్ శివ కూడా మొన్న థాయిలాండ్కి వెళ్ళొచ్చారు కాబట్టి కొన్ని అన్బాక్సింగ్ వీడియో మీరు చూసే ఉంటారు. ఆ కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. ఇవాళ తాంబూలానికి నా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తున్నారంటే వాళ్ళకి అక్కడే ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. తెచ్చిన చిన్ని సోవెనీర్స్ అవి. సో చూడాలి ఎలా నా ఈ డే గడుస్తుంది అని చెప్పి. సో మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని చెప్పి నా ఈ రొటీన్ వీడియో చేస్తున్నాను. సో అందరు మామీస్ లాగే నేను కూడా అనమాట. లైక్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఐ ఫీల్ సో మచ్ రిలాక్స్డ్. వావ్, ఇట్స్ మై టైమ్ అని చెప్పి మంచి కాఫీ వేసేసి పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నామన్నమాట. ఇప్పుడు మేధాంష్ లేచే టైంకి వాడి ఫుడ్ వండి, లేదా ఈ మధ్య ఏం చేస్తున్నానంటే మేధాంష్కి నేను మన కోసం ఏదైతే కుక్ చేసుకుంటామో అదే కొంచెం పక్కకు పెట్టేస్తున్నాను, ఎక్కువ స్పైసీ అవి యాడ్ చేయకముందు. సో వాడికి అట్లా బ్లాండ్గా కొంచెం కారం వేసి పెడుతున్నాను అనమాట. తెలియాలి ఇంకా పెరుగుతున్నాడు కదా అని చెప్పేసి. సో ఎస్, ఇవాళ నా డే ఎలా ఉంటుంది, నేను ఇవాళ బిజీగా నా డేని ఎలా మార్చుకున్నాను అన్నది కూడా మీ అందరికీ ఇవాళ రికార్డ్ చేసి చూపిద్దామని అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడే నేను కిచెన్లో లైక్ పూజ అయిపోయాక అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ 10:30 అనుకోండి, ఇంకా అవ్వలేదు 10:30. ఎందుకంటే హరినికి 12:15కి ఏమో లంచ్. సో అందుకే 12 కల్లా లంచ్ బాక్స్ ఇచ్చేయాలని చెప్పేసి రెడీ చేసుకున్నాను. ఇవాళ అయితే మంచిగా ఎండ వచ్చింది కదా, బట్టలు కూడా వాషింగ్ వేసేసాను, ఆరేయాలి. మా గుడ్డుగాడు పడుకున్నాడు. సో లాస్ట్ 2-3 డేస్ నుంచి వాడు కొంచెం బాగాలేదన్నమాట. వైరల్ కోల్డ్, ఫీవర్, కాఫ్ ఉండింది పాపం. ఇప్పుడే నేను ఎంత మంచిగా రెడీ చేసుకున్నానో మీకు చూపిస్తాను. కుక్కర్లో రైస్ కడిగి పెట్టేశాను. ఇందులో టమాటా పప్పుకు కావాల్సినవి నీట్గా సెట్ చేసి ఇలా పెట్టాను. నెక్స్ట్ బెండకాయలు కట్ చేశాను. అండ్ టమాటా పప్పు తాలింపుకి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అనమాట. ఎలా అన్నది నేను చూపిస్తాను, నేను ఎలా చేస్తానో చూపిస్తాను. సో ఇందులో పప్పు, టమాటా, పచ్చిమిర్చి, ఒక్క చింతపండు వేసాను. అండ్ ఫ్రై కోసం కడాయి రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇలా ఉంది కిచెన్. తర్వాత ఇంకొంచెం మెస్సప్ అయిపోతుంది. సో అలా సో సమ్ టైమ్స్ నాకు ఏమనిపిస్తుంది అంటే కుకింగ్ ఈజ్ థెరపీ అనిపిస్తుంది. లైక్ ఏదైనా మనకు నచ్చింది లేదంటే మన వాళ్ళకి నచ్చింది కుక్ చేస్తుంటే ఇట్స్ కైండ్ ఆఫ్ థెరపీ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కాసేపు అట్లా ఒక 10 నిమిషాలు నా పనులేమని ఉంటే ఫోన్లో ఫినిష్ చేసుకొని కాసేపు టీవీ చూసి ఒకసారి అయితే న్యూస్ చూస్తాను. డే మొత్తంలో మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి న్యూస్ అన్నది కూడా చూస్తాను. బికాస్ మనకి ఏంటి అప్డేట్స్ అన్నది తెలియాలి కదా, అందుకని చెప్పి. కుకింగ్ స్టార్ట్ అయిపోయింది. పప్పు ఉడికిపోయింది, పప్పు తాలింపు వేసేయాలి. సో దిస్ ఈజ్ బెండకాయ ఫ్రై. రైస్ ఈజ్ కుకింగ్. తాలింపుకి ఇది చేసుకుంటాం. తాలింపు ఎలా వేస్తామని నేను మీకు చూపిస్తాను. పప్పు తాలింపు వేద్దాం అనుకుంటే మా గుడ్డుగా లేచాడు. పప్పు చిన్ని తల్లి చూడు, అమ్మ వంట చేస్తుంది చూడు, చూడండి. ఇప్పుడే లేచాడు, ఇప్పుడే లేచాడు. నైస్గా ఇలా మ్యాషర్తో మొత్తం పచ్చిమిర్చి ఇనిపే వరకు మంచిగా నలిపేస్తాను అనమాట. ఇందులో ఇంకా నేను డ్రై కారం అన్నది వేయను.
టమాటా పచ్చిమిర్చి పప్పు అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. మేదాంశ్ కోసం కొంచెం ఇలా బెండకాయ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయింది. సో దీంట్లో నేను వెల్లుల్లి కారం వేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఇనిపేసిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసేస్తాను. అది సింపుల్. దీంట్లో ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం కొంచెం వేసేసాను సింపుల్గా. అప్పుడప్పుడు డీప్ ఫ్రై కూడా నచ్చుతుంది, కానీ కొన్నిసార్లు నాకు ఇట్లా మెత్తగా ఫ్రై చేసుకుంటే హరినికి చాలా ఇష్టం అనమాట, ఇట్లా బెండకాయ మెత్తగా ఉంటే. అండ్ ఇప్పుడు తాలింపుకి నేను ఈ కళాయి పెట్టాను. ఫస్ట్ దీంట్లో ఏం చేస్తానంటే తాలింపు కోసం నేను ఇలా రెడీ చేసుకున్నాను. ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లి ఇది అన్నీ రెడీ చేసుకున్నాను. ఇవైతే వెల్లుల్లి వేసి తీసాక దాని తర్వాత తాలింపు దినుసులు వేసి ఇవన్నీ వేస్తాను. సో 1 minute అది నూనె కాగిపోయింది కాబట్టి వెంటనే వెల్లుల్లి వేగిపోద్ది. చూడొచ్చు. సో ఇప్పుడు వెల్లుల్లి వేగిపోయింది. ఇది మళ్ళీ దాంట్లోనే ఉంచేస్తే మెత్తగా అయిపోతుంది అని చెప్పి నేను తీసేసాను అనమాట. ఆనియన్స్ కూడా మనం విడిగా వేయించుకోవచ్చు, కానీ ఇంకా నేను టోటల్ తాలింపు ఒకేసారి వేసేస్తున్నాను. కొంచెం తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, కావాలంటే ఆనియన్స్ విడిగా వేయించేసుకోవచ్చు, కానీ నేను టుగెదర్ వేసేస్తాను, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందని. లాస్ట్లో అదేమంటారు వెల్లుల్లి పైన వేసేస్తాను, సో దట్ మెత్తగా అవ్వకుండా కొంచెం క్రంచీగా ఉంటుంది. సో ఇది కొంచెం ఉల్లిపాయ కలర్ మారే లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉప్పు మీరు చూసుకొని వేసుకోవాలి, అంటే మనం పప్పులో వేసుకుంటాం కదా. పప్పు ఇనిపాక్ ఎలా ఉందో చూడండి. ఓన్లీ పచ్చిమిర్చి, టమాటో, కందిపప్పు, కొంచెం చింతపండు, పసుపు. ఆ తాలింపు అయ్యాక ఇంట్లో వేసేస్తా. రైస్ కూడా రెడీ అయిపోయింది. సో నేను 12కి ఇద్దాం అనుకున్నాను. సో ఈ తాలింపు అంతా వేసేసి కొత్తిమీర వేసేస్తే నా వంట పని అయిపోతుంది. దాని తర్వాత చిన్న పార్లర్ వర్క్ ఉంది, ఆ పార్లర్ వర్క్ చూసుకున్నాక అప్పుడు ఈవినింగ్ పూజకి వెళ్తానమాట. నెయిల్స్ పెట్టించుకుందాం అనుకుంటున్నా, చాలా రోజులు అయింది చూసి. సో తాలింపు రెడీ అయిపోయింది. యూ కెన్ సీ దీంట్లో ఇప్పుడు ఇది వేసేసి ఆ తాలింపు పప్పులో వేసేస్తా. ఈ తాలింపుని నైస్గా ఇప్పుడు పప్పులో వేసాక ఇలా ఉంది. ఇప్పుడు ఫైనల్. సో సింపుల్ టమాటో పచ్చిమిర్చి పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు హరినికి ఈ బాక్స్ ప్యాక్ చేసేద్దాం. హరిని వేడివేడిగా తింటుందో అన్నం, కొంచెం పప్పు అండ్ కొంచెం కర్రీ. ఇవి ఎంతవరకు ఫినిష్ అవుతాయో తెలీదు. అండ్ వీటితో పాటు నేను బస్ స్నాక్ కోసం వాఫిల్ చేసి పెట్టాను అనమాట. దిస్ ఈజ్ ఆల్సో హెల్దీ. ఇది రాగి వాఫిల్. సో అది చేసేసాను. అండ్ అది నేను ఆఫ్టర్నూన్ లంచ్ పంపించేటప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది లైక్ ఏదైనా డ్రింక్ పంపిస్తానని చెప్పి. సో ఇవైతే చియా సీడ్స్ కానివ్వండి, సబ్జా సీడ్స్ కానివ్వండి, ఏదైనా అలా పంపిస్తాను. ఇప్పుడైతే నాకు చియా సీడ్స్ అవైలబుల్ ఉన్నాయి. చియా సీడ్స్లో ఒక లైమ్ పిండేసి కొంచెం కూల్ వాటర్తో చేసి పంపిస్తాను. సో దిస్ ఈజ్ హరిని రొటీన్. సో హరిని పాప లంచ్ బాక్స్ ప్యాకింగ్. ఇలా ఆమెకి బెండకాయ అయితే ఒక వీక్లో 1 day కంపల్సరీ పెట్టాలని చెప్పేసి అందుకే చూసుకుంటుందో లేదో. నేనైతే ఈ బాక్స్లో రైస్ ఇంకా పప్పు పెట్టాను, బెండకాయ ఇలా విడిగా పెడుతున్నాను. చూడాలి ఏం చేస్తుందో. ఆల్ సైడ్. ఇప్పుడు స్కూల్ దగ్గరికి నేనే వెళ్ళి ఇచ్చి రావాలి. ఇక్కడ నుంచి కొంచెం దగ్గరే. నేనేం చేస్తానంటే బైక్లో వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను. See you in some time. ఫైనల్గా రెడీ అయిపోయాను. వెనకాలంతా మెస్సప్పగా పెట్టేసాను ఆ డైసన్ అవన్నీ. హెయిర్ అంతా కొంచెం లైట్గా సెట్ చేసుకున్నాను. ఇవాళ ఇలా జడేసుకోలేదు, సింపుల్గా ఇలా పెట్టుకున్నాను. అండ్ జ్యువెలరీ, బ్యూటిఫుల్ జ్యువెలరీ ఫ్రమ్ గోయాస్. ఇంకొక నెక్ సెట్ వడ్డానం కూడా ఉంది, అది ఫైనల్లో పెట్టుకుందాం. ఇప్పుడు మరి
పూజకి వెళ్తున్నాను కాబట్టి కొంచెం సింపుల్గానే రెడీ అయ్యాను. అండ్ ఈ చీర మీకు గుర్తున్నట్టయితే నేను పూర్ణిమ ప్రింట్స్లో తీసుకున్నాను. సో యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం రోజే లైక్ ఏమనుకున్నానంటే సాయంత్రం కట్టుకుందాం అనుకున్నాను, కానీ అప్పుడు అంత టైం దొరకలేదు చేంజింగ్కి. సో అందుకే ఇప్పుడు కట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు శ్రవంతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఫస్ట్ తాంబూలంకి, దాని తర్వాత ఇంకా ఇద్దరి ఇంటికి పేరెంటానికి వెళ్ళాలన్నమాట. సో లెట్స్ గో. ఇప్పుడే తాంబూలంకి వచ్చాము, కాకపోతే ఈ ఎండకి మేమే ఇలా మెరుస్తున్నాం చూడండి. మీరు మేఘనక్క పక్కన ఎవరు మెరవరు అనుకుంటా ఆబ్వియస్లీ, కానీ నేను అట్లీస్ట్ ట్రై చేస్తున్నా. మంచిగా ఉన్నావు నువ్వైతే ఫస్ట్ అక్క కట్టుకున్న చీర, అక్క పెళ్ళైన కొత్తలో ఫస్ట్ వరలక్ష్మి చీర 2005 జూలై. నెక్స్ట్ మన బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మేఘనక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టు చీరల కలెక్షన్ చేద్దాము. బికాస్ ఎవ్రీ శారీకి ఒక హిస్టరీ ఉంటుంది. అక్కకి చేయమంటే ఎలాగూ చెయ్యట్లేదు, లేదంటే మనమే చేసేద్దాం. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పైకి వెళ్దాం పేరెంటానికి. లెట్స్ గో. అవును చూసా, క్యూట్గా ఉంది, బుజ్జిగా ముద్దుగా. అమ్మవారు కూడా బాగుంది. నాకు వీళ్ళ అమ్మవారి దగ్గర ఈ బుజ్జి బుజ్జి అమ్మవార్లు ఎంత క్యూట్ ఉన్నారు చూడండి. అవును. తర్వాత ఏం చేస్తుందో ఏమో, నవరాత్రి అడగపోయావా శ్రవంతి? ఒక్కసారి ఇలా రా, అడుగు. తప్పే ఉంది. ఏం చేసు ఈ బొమ్మలు ఏం చేసుకుంటావు తర్వాత? నాకెందుకే, అక్క నవరాత్రి ఎపిసోడ్స్ చేస్తుంది. ఆ ఎపిసోడ్స్ కి మాకు కావాలంటే మేము తీసుకుంటాం. బాగుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ పెడుతున్నాం కదా ప్రతి ఇయర్. నేను నా కోసం అడగలేదే, నీ కోసం అడిగా. మన బొమ్మల కొలువుకి సంక్రాంతికి అడిగానే నేను. తీసుకుంటున్నారు ఎవరు? మహాలక్ష్మి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి యూట్యూబ్ ఛానల్. ఇంకా పెట్టలేదు, పెట్టాలనుకుంటున్నాను. చెప్పండి. వీళ్ళందరూ సీనియర్స్, వీళ్ళ నుంచి ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నారు. అవన్నీ జోక్ అండి. అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా అసలు యాంకర్స్ అయి ఉండి వీళ్ళకి ఎంత మంచిగా మాట్లాడటం చెప్పేస్తాం, కానీ ఇందులో మీరే కదా సీనియర్స్. ఇదంతా జోక్ అండి, పట్టించుకోకండి. తన యూట్యూబ్ ఛానల్ పెట్టాక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నుంచి స్టార్ట్ చేస్తుందని అనుకుంటున్నాం, తెలీదు. బయటకు వస్తే అప్పుడే డిసైడ్ అవ్వలేదు. థ్యాంక్ యూ. నేను మీతోనే వస్తున్నాను సంగతి మర్చిపోయా. మేఘనక్కని మేము లిఫ్ట్ లో వదిలేసాం చూడండి. మేఘనక్క తప్పిపోయింది, మాయమైపోయారు ఫ్లాష్ లో ఒకసారి. ముగ్గురికి ఇక్కడ ఫోటో తీస్తారండి. అక్క ఎందుకక్క అట్లా తీసుకొచ్చి నన్ను వదిలేసావు? నేను ఒక్కదాన్ని తప్పిపోతే ఇప్పుడు నువ్వు తెచ్చావు నన్ను, వీళ్ళు డ్రాప్ చేయాలి. పాపం ఇవాళ వీళ్ళకి డ్యూటీ పికప్ ఏం లేదు. అక్క ఒక స్టోరీ చెప్తుంది విను. బ్యాక్ వచ్చి బ్యాక్ సర్ప్రైజ్ ఉంది. బ్యాక్ రా, బ్యాక్ రా. ఎవరు? నేనెవరు చెప్పు చెప్పు. నేనెవరు చెప్పు. నేనెవరు? అమ్మా విడ ఇస్తున్నమ్మా వాయిన పుచ్చుకుంటున్నమ్మా వాయిన పుచ్చుకుంటున్నమ్మా వాయిన పుచ్చుకుంటున్నమ్మా వాయిన. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. కోరి తినమ్మవారా, ఇచ్చి తినమ్మవారా.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. సో గైస్ ఐఎమ్ బ్యాక్ ఫ్రమ్ వైనం. సో ఇంకా 2-3 ఇంటికి వెళ్ళాలి కానీ కుదరట్లేదు. మేధాంశ్ ఎందుకో బాగా క్లింగీగా క్రాంకీగా ఉన్నాడు. మేబీ కొంచెం బయటికి వెళ్ళొచ్చాను అండ్ నేను వాడితో లేను కదా కొంచెం ఎక్కువసేపు. సో అందుకే నన్ను మిస్ అవుతున్నట్టు, ఇంకా నన్ను చూస్తే ఎక్కువ ఏడుస్తూ ఉన్నారనమాట. సో ఇంకా మిగతా 2 ఇంటికి వెళ్ళాల్సిందే. నేను ఇంకా పోస్ట్పోన్ చేసి క్యాన్సిల్ చేసేసుకున్నాను. ఏం చేయను, వాడు ఏడుస్తూ ఉంటే నాకు ఇంకా వదిలి వెళ్ళబుద్ధి అవ్వలేదు. పోనీ తీసుకుని వెళ్దామన్నా కూడా సపోర్ట్ చేయట్లేదు అనమాట. సో అందుకే డ్రాప్ అయిపోయాను. ఐ హోప్ మీ అందరికీ నా ఈ ఫ్రైడే డిఐఎంఎల్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోతు. లాట్స్ ఆఫ్ లవ్. నా బాక్స్ రెడీనా? అమ్మ నాకేం చెప్పాను అదే పెట్టావు కదా, రౌండ్ రౌండ్ అలా రౌండ్ రౌండ్ ఉంటాయి కదా. ఏందా అవుతారా ఏంది? పెట్టు. దీనికి స్కూల్ డ్రెస్ వేసుకోవడం వచ్చు కానీ ఇవి మాత్రం పెట్టుకోవడం రాదు. ఇవే అమ్మ రౌండ్ రౌండ్. అవేనా? కానీ ఇవాళ నేను నీకు బిర్యానీ పెడుతున్నా బాక్స్ లో, వెజిటేబుల్. సో బాక్స్ ప్యాక్ చేసేస్తా. ఎలాగైనా కొంచెం ఎలాగైనా మిగులుతుంది కదా, నాకు బ్రేక్ఫాస్ట్ కి పెట్టేసే.